హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్నారు డే 2 ఇన్ హైదరాబాద్ అన్నమాట, మండే రోజు. సో మార్నింగ్ వచ్చేసేసి మా హస్బెండ్కి ఆ రోజు కొంచెం వర్క్ ఉంది, 9:30కి అంతా కూడా వెళ్ళాలి అంట. ఇంకా టిఫిన్ వచ్చేసేసి ధీరజు ముందు రోజే చెప్పాడు. సో అమ్మ ఇక్కడ రోకలి అని ఒక టిఫిన్ది అయితే చిన్న హోటల్ అయితే ఉందమ్మ, చాలా టేస్టీగా ఉంది, ఒకసారి మేమైతే తెప్పించుకున్నాము అని చెప్పాడంట. అదేంట్రా పేరు అలా ఉంది, రోకలి ఏంటి అంటే ఏమమ్మా వాళ్ళ స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది అని చెప్పాడు. సరే డిఫరెంట్ అని ఉంది అన్నప్పుడు మనం ట్రై చేయకుండా ఎలా చెప్పండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఒక క్లాత్లో అయితే మనం కవర్ అది కాకుండా క్లాత్లో అయితే ఇలా నీట్గా టిఫిన్స్ అంతా కూడా ప్యాక్ చేశారు, అంతా బాగుంది. కానీ మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ సాంబార్కి మనం పొంగలి మటుకు ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేశారు. అది ఎందుకు అందులో వేశారు అర్థం కాలేదు. మిగిలినది అంతా కూడా అంటే ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అన్నట్టు ఇలా అరిటాకులో టిఫిన్ని ఏర్పాటు చేశారు, తర్వాత ఒక క్లాత్లో పంపించారు. ఈ 2 బాక్సెస్ ఒక్కటి మరి ఎందుకు పెట్టారా అన్నది కొంచెం అర్థం కాలేదు. సో ఇంకా ఫైనల్గా మేము వచ్చేసేసి ఏమేమి తీసుకున్నాము అంటే గీ పొడి తట్ట ఇడ్లీ, గీ పొంగలి, మై లారీ గీ కారం దోశ. ఇది మేము ఇంతకుముందు వచ్చేసేసి మైసూర్లో అయితే ట్రై చేసాము. ఇంకొకటి వచ్చేసేసి వడ అండ్ ఇంకా చట్నీస్ వచ్చేసేసి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అది మనం ఎర్రకారం అని అంటాము కదా, సో అది కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇలా అరిటాకులో అయితే అన్నీ కూడా ప్యాక్ చేసేసి నీట్గా దాని మీద ఏ టిఫిన్ ఏంటి అని ఒక స్టిక్కర్ని అయితే వేసి ఇచ్చారు. సో మనకు తట్ట ఇడ్లీ కూడా బెంగళూరులోనే ఎక్కువ తింటూ ఉంటుంటిమి, ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడ అయితే ఏం చక్క ఇంటికి వచ్చేసింది కదా, పార్సల్ అయితే తీసుకొచ్చుకున్నాము. వేడిగా ఉంటుందో లేదో అనేసి ఒక చిన్న డౌట్ కూడా అయితే ఉంటుంది కదా, కానీ ఏ మాత్రం ఏమంటారు అనుమానమే వద్దు, వేడిగానే ఉంది. పొంగలి కూడా బాక్స్లో పెట్టించారు, వేడిగానే ఉన్నింది. సో ఇడ్లీ అలాగే వేడిగా ఉన్నింది, వడ వేడిగా పైన అంతా వేడిగా ఉన్నింది, లోపల మటుకు కొంచెం కాలలేదా అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట నాకు. ఇంక ఇక్కడ పచ్చళ్ళు అన్నీ కూడా నీట్గా అరిటాకులో ఓపెన్ చేసేసి పెట్టేస్తున్నాడు మా హస్బెండ్. చట్నీస్ అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట. మనం దోశ, ఇడ్లీ, వడ, పొంగలి ఇలా ఏది తీసుకున్నప్పటికీ చట్నీ టేస్ట్గా లేదనుకోండి, ఆ కాంబినేషన్ అది అంత కూడా కుదరదు. చట్నీ రుచిగా ఉంటేనే మనం ఏం తిన్నా కూడా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో మీ అందరికీ కూడా గోడంబితో చేసిన పొంగలి అనమాట, అలా నోట్లో పెట్టుకోగానే ఎలా అయితే కరిగిపోయింది. సో ఇంకా ఇక్కడ అయితే ఫాస్ట్గా అయితే తినేస్తూ ఉన్నాడు, తనకు టైం అయిపోతుంది అనేసి కొంచెం హడావిడి ఉరుకులు పరుగులుగా అయితే ఉన్నింది. సో ఇంకా మైలారి దోశ కూడా మేమైతే ట్రై చేసాము, కొంచెం వేడిగానే ఉన్నింది, మరి అంత చల్లగా అయిపోయి ఏం లేదు. టేస్ట్ కూడా నేను మైసూర్లో తిన్న టేస్టే ఉన్నిందనమాట. పేరుని చూసి మనం మోసపోకుండా సో టిఫిన్ అయితే టేస్టీ టిఫిన్ అయితే చేసాం. అంటే రోకలి కదా దాని పేరు, టిఫిన్ సెంటర్ పేరు వచ్చేసేసి. సో టిఫిన్ అయిపోయాక మా హస్బెండ్ అయితే అడావిడిగా అయితే తను వెళ్ళిపోయేసేసి తర్వాత 1:30 ఆ టయానికి తను ఫ్రీగా అయితే అయ్యాడనమాట. అయిన తర్వాత మమ్మల్ని వచ్చేసేసి ఇంకా ఏం చేస్తాం కదా, మార్నింగ్ నుంచి ఎలాగో మేము బోర్గా ఇంట్లోనే కూర్చొని ఉన్నాము. ఇంకా లెన్స్ కార్డ్కి ఇంతకుముందు 2-3 టైమ్స్ అయితే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు ఎక్కడ ఎందుకో టైం కుదరలేదనమాట. చాలా ధీరజు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు ఒకసారి లెన్స్ కార్డ్కి వెళ్ళి, అంటే మాకు స్పెట్స్ చూయించుకొని కూడా 1.5 year అలా అయితే అయ్యింది, ఒకసారి చెక్ చేయించుకుందామని అనుకుంటూ ఉన్నాము. ఎందుకు లెన్స్ కార్డులో అయితే చెక్ చేయించుకోండి అని చెప్పినారనమాట ధీరజు వాళ్ళ ఫ్రెండ్స్. సరే ఆ రోజు అయితే వెళ్దాము, నా వర్క్ త్వరగా అయిపోతే కింద వెళ్దామని 1:30కి అంతా తన వర్క్ అయిపోయి వచ్చాడు. సో అంటే మన ఇంటికి దగ్గరలోనే ఉన్నింది, అందుకు ఒకసారి చెక్కింగ్కి అయితే వెళ్దాము అనేసి అని. ఇంక ఇక్కడ అందరికీ సైట్ అయితే వచ్చేసేసింది అనమాట. సో గ్రీషుకు ఉంది, నాకు కూడా ఉంది. నాకు వచ్చేసేసి
దగ్గరగా ఏదైనా చదవాలి అన్నప్పుడు కంపల్సరీ స్పెట్స్ అయితే పెట్టుకొని చదవాలి. డిస్టెన్స్ ఏదైనా దూరంవి ఉన్నాయి, పెద్ద పెద్ద అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ ఏదైనా బుక్స్ చదవాలి, సెల్ చూడాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, స్పెట్స్ వాడుతూ ఉంటుంది. సో చెక్ చేయించుకుందాము మరి ఏమైనా పెరిగిందన్న సైట్ అనేసి అని ఇంకా చెకింగ్ అయితే చేస్తాం. గ్రీషు గాడికి కూడా కొంచెం సైట్ ఎక్కువగానే ఉంది. సో ఫస్ట్ అయితే వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ట్యాబ్లో వచ్చేసేసి మన నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇంతకుముందు ఎన్ని ఇయర్స్ నుంచి అద్దాలు వాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం అంతా కూడా వాళ్ళు అయితే ఫస్ట్ వాళ్ళు మన దగ్గర ఒక మన డీటెయిల్స్ని అయితే తీసుకుంటారు. సో మా ముగ్గురి డీటెయిల్స్ అయితే అయిపోయాయి. తర్వాత గ్రీషు గారు చెక్కింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసేసి మీరు అక్కడ మన రైట్ సైడ్ అయితే ఉన్నాయి కదా స్పెట్స్, ఏ మోడల్ బాగుంటుంది అని చెక్ చేసుకోండి, పెట్టుకోండి అని చెప్పాడనమాట. ఒక్కొక్కరికి చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్ వచ్చేసేసి 20 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. సో ఇంకా ఈలోగా నేను మా హస్బెండ్ అయితే ఒకసారి ఇక్కడ స్పెట్స్ ఉంటాయి కదా, ఏది సెట్ అవుతుంది మన ఫేసెస్కి అనేసి అని మోడల్వి పెట్టి ఉండేటివి నేను అక్కడ చూసుకుంటూ ఉన్నాను, టైం వేస్ట్ కాకుండా అన్నట్టుగా. సో గ్రీష్ గారిది అయితే అయిపోయింది. ఆ తర్వాత నా టైం అయితే వచ్చింది. వాళ్ళు అక్కడ చెక్ చేసిన తర్వాత వాళ్ళంతా అప్లోడ్ చేసుకునేసరికి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే నా వంతు వచ్చేసేసింది. ఇక్కడ నన్ను అయితే చెకింగ్ అది చేస్తూ ఉన్నారు. ఈలోగా గ్రీషు అండ్ వాళ్ళ డాడీ వచ్చేసేసి స్పెట్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మాకు ముగ్గురికి ఒక్కొక్కరికి చూసి మా హస్బెండ్ కూడా చూయించుకున్నారు. ముగ్గురం చూయించుకొని స్పెట్స్ సెలెక్షన్ అది చేసుకొని ఇంకా రిపోర్టింగ్ అన్నది రావాలి అన్నమాట. సో మాకైతే అప్పటికి 1:30 అన్నాను కదా, 3 o'clock అయింది. చూస్తూనే 1.5 hour అయితే గడిచిపోయి 3 o'clock అయింది. ఇంకా ఆకలి వేస్తుంది. మార్నింగ్ అయితే తిన్నాము, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు. సో దూరంగా ఎక్కడికైనా వెళ్దామంటే మళ్ళీ మాకు ఆ రిపోర్ట్ అన్నది వస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం స్పెట్స్ సెలెక్ట్ చేసుకునేటి వాళ్ళకి చెప్పి రావాలి. దూరం వెళ్ళి మళ్ళీ రావాలి అని ఎందుకు అని పక్కల్ని అన్నమాట, మన లెన్స్ కార్డ్ పక్కల్ని వచ్చేసేసి పిజ్జా అయితే ఉండింది. గ్రీషు గారు చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట. మా హస్బెండ్కి వచ్చేసేసి ఏదన్నా ఫుడ్ తిందాం, ఈ పిజ్జా అంటే ఓన్లీ పిజ్జా మాత్రమే, డొమినోస్ అనమాట పక్కన ఉన్నది. సో పిజ్జా మాత్రమే ఉంటుంది కదా, ఫుడ్ ఉండదు. ఫుడ్కి వెళ్ళి రావాలి అంటే ఆ సరౌండింగ్స్లో ఏమీ లేదనమాట. ఇంకా తప్పదు అన్నట్టుగా అనేసి అని ఏదో ఒకటి అయితే తినాలి. అప్పటికి చాలా ఆకలి అయితే అవుతూ ఉంటుంది. సో ఇంకా పన్నీర్ పిజ్జా అయితే తెప్పించేసేసుకున్నాము. 2 పిజ్జాలు తెచ్చుకున్నాము. ఒకటి వచ్చేసేసి కేక్ తీసుకొచ్చుకున్నారు గ్రీష్మ వాళ్ళ డాడీ ఇద్దరు కూడాను. వేడిగా కాలిపోతూ ఉన్న పిజ్జా అన్నమాట. సూపర్ టేస్ట్ అయితే ఉన్నింది. సో ఇంకా పిజ్జా తినేసేసి ఆ స్పెట్స్ దగ్గర అంతా కూడా వాళ్ళకు ఓకే చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికి 5 o'clock అలా కూడా అయ్యింది అన్నమాట. చూస్తూనే టైం అయితే అలా అయిపోయింది. ఒక 1/2 hour ఏమో రెస్ట్ తీసుకున్నాం. మా ధీరజ్ వచ్చేసేసి ఈవినింగ్ అమ్మ మనం కొంచెం బయటికి వెళ్ళాలా, ఒక కేక్ కటింగ్ అది ఉంది అని చెప్పాడు. సో మళ్ళీ 5కి వెళ్ళాము కదా, ఒక 1/2 hour ఏమో అలా మళ్ళీ రెడీ అయ్యేసి మళ్ళీ 6:30కి అయితే స్టార్ట్ అయిపోయి మనం వెళ్తూ ఉన్నప్పటికీ కరాచీ ఈ బేకరీ అయితే కనిపించింది. సో అక్కడికైతే వెళ్ళిపోయాం. చూసారా ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో కేక్స్ అయితే వావ్ అన్నట్టుగా అనిపించాయి. కొంచెం కొత్తగా డిఫరెంట్గా అక్కడ అనిపించాయి అనమాట. ఇంకా కేక్ తీసుకోవాలి, ఒక బర్త్డే ఉన్నింది అనమాట. సో కేక్ తీసుకోవాలి అనేసి అని ఇంకా వెళ్ళాము అక్కడికి. నాకైతే కేక్స్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ రెక్టాంగిల్ అనాలా, దాన్ని స్క్వైర్ అయితే కాదు. సో ఆ షేప్ది తీసుకుందాము, ఎప్పుడు రౌండ్గానే తీసుకుంటూ ఉంటాము కదా అనేసి అక్కడ ఆ ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ తీసుకోవాలి అనేసి అని మా హస్బెండ్ ఒక డౌట్ తోటి అయితే మమ్మల్ని లోపలికి పిలిచాడు. సో అక్కడికైతే వెళ్ళి ఆ కేక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ సోడాస్ అయితే వచ్చేసేసాయి కదా. సో అవంతా ఏమీ తీసుకోలేదు, జస్ట్ కేక్ మాత్రమే తీసుకున్నాము. కేక్ తీసుకొనేసి ఇంకా కేక్ కటింగ్ చేయించే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. తిని వచ్చేసేసి చంద్రిక అనమాట, ధీరజ్ వాళ్ళ కొలిక్. సో తనది ముందు రోజు జస్ట్ 2 days ఏమో అలా బర్త్డే అయితే జరిగింది. తను వచ్చేసేసి ఊరికి వెళ్ళింది అంట. సో ఊరి నుంచి వచ్చింది, మనం ఈరోజు కేక్ కటింగ్ చేపిస్తామమ్మా అనేసి అని చెప్పారు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము.
ప్లీజ్ భయం వేస్తుంది ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు చెప్పినా బాబు రెడీ బాబు ఓకే ఫోటో వాచ్ పక్కన చూడు డిస్టెన్స్ వస్తుందా బెస్ట్ ఫ్రెండ్ నేను బెస్ట్ ఫ్రెండ్ అన్నా నెక్స్ట్ రఫీ రా ఒక కేక్ అందరు షో చేయండి జరుగు ఇట్లా రా నువ్వు చెయ్యాలి అన్ని చేతులకి హ్యాపీ బర్త్డే జాతరత్నాలు కేక్ లేదని కేక్ అడుగుతుంది ఫ్రెండ్స్ కేక్ పెట్టండి గిఫ్ట్ ఇస్తున్నాను హ్యాపీ బర్త్డే ₹2 లేదు నాకు ఆడ చిల్లర లేదు వస్తుంది డ్రెస్ కావాలి చూడు హ్యాపీ బర్త్డే అందరిని వార్తలు బాగా చూసుకోండి అడుగుతాడు ఎవరన్నా కివీ ఫ్లేవరా పెట్టు జాతి రత్నాలు రా మీరు అన్నట్టే ఉంది నిజంగా అక్క సో కేక్ కటింగ్ అయితే ఇలా సంబరాలతో జరిగాయి. ఈ పిల్లలతో పెట్టుకున్నాము అంటే అమ్మ బాబోయ్ అన్నట్టుగానే ఉంటుంది కదా. సో తను వచ్చేసేసి ధీరజ్ వాళ్ళ కొలిక్ అనమాట. వేరే ఊరు నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. సో ధీరజ్కి దేవుడు ఇచ్చిన సిస్టర్ అనమాట. తను అయితే నాకు ఏమి హెల్ప్ అని అన్నా కూడా అన్న నిమిషాల్లో అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆంటీ, చాలా లక్కీ నేనైతే అని చెప్తూ ఉంటే నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట తను చెప్తూ ఉన్నప్పుడు. సో ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న డిన్నర్ని అయితే ఏర్పాటు చేశారు. సో అన్నం, టమోటా కర్రీ ఇలా ఏదో చేశారు కర్డ్ వాటితోటి డిన్నర్ని అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా మేము అయితే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మన పిల్లల గురించి మనం గొప్ప చెప్పుకునే కన్నా పక్కన వాళ్ళు గొప్పగా చెప్తూ ఉన్నప్పుడు ఆ ఫీలింగే వేరు. దట్టు ఇంకా ఆంటీ ధీరజ్ చాలా హెల్ప్ చేస్తుంటాడు, చాలా మంచిగా నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ అని తను నాకు చెప్తూ ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ చూడాలి. వావ్, హ్యాపీనెస్, డబల్ హ్యాపీనెస్ అన్నమాట నేనైతే ఆ రోజు అంతా కూడాను. సో ఒక డే అయితే ఇలా గడిచింది. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.